దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియులరా, ఫిలిప్పి పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలలో అపోస్తలుడైన పౌలు గారు చక్కటి మాట రాస్తూ ఉన్నారు. దేనిని గూర్చి చింతపడకుడి, కానీ ప్రతి విషయములోనూ ప్రార్థనాపూర్వకంగా కృతజ్ఞతా భావముతో మీ విన్నపములు దేవునికి తెలియచేయండి అని. గమనించండి, దేని విషయంలో కూడా మనం చింతపడటం దేవునికి ఇష్టం లేదు, దేవుని చిత్తం కాదు. కానీ అనేక విషయాలలో చాలామంది చింతపడుతూ ఉంటారు. ఆ చింత మనిషి జీవితానికి పలు రకాలైన శోధనలు, బలహీనతలు, అనారోగ్యాలను తీసుకొస్తుంది. కనుక దేవుని వాక్యం సెలవిస్తున్న చొప్పున దేని విషయంలో కూడా, అది ఏదైనప్పటికీ, ఏ విషయమైనప్పటికీ, దేనిని గురించిన విషయమైనప్పటికీ, దేని విషయంలో కూడా మీరు చింతపడకుండా ఉండాలని దేవుని వాక్యంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకోసం అంటే, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో, ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. దేనిని గురించి అయినా ఎందుకు చింతపడకూడదు, ఎందుకు చింతపడొద్దు అంటున్నాడంటే, ఆయనే మన గురించి చింతపడుతున్నాడు కనుక. మనం చింతపడవలసిన దానిని గుర్తించకముందే, గ్రహించకముందే, అది తెలుసుకోకముందే దాని గురించి దేవుడే మన గురించి చింతపడుతున్నాడు. కనుక మన చింతంతా ఆయన మీద వేయాలి. యేసు ప్రభుల వారు ఈ భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడు, మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకోనగలడు అని ప్రశ్నించారు. చింతపడటం వలన మన ఎత్తుని మూరెడెత్తు చేసుకోలేము. చింతపడటం వలన ఏది సాధ్యము కాదు అని ప్రభు యొక్క వాక్యంలో ఆయన సెలవిస్తున్నమాట. కాబట్టి చింతపడకండి, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఆయన మిమ్ముని గురించి చింతించుచున్నాడు కనుక మన చింతలన్నిటిలోంచి మనల్ని విడిపించి మనల్ని ఆదరించే దేవుడు మనకున్నాడు. మనం చింతపడుతున్నప్పుడు మన జీవితంలో మన చెంత చేరేవారు ఎవరు లేరు, కానీ చింతలన్నీ బాపి మనల్ని తన చెంత చేర్చి ఆదరించగలిగిన దేవుడు మనకున్నాడు. మనం ఆయన వైపు చూద్దాం. ప్రియులరా, దేనిని గురించి చింతపడకుడి, ప్రార్థనా విజ్ఞాపనలతో కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి తెలియచేయండి. మీకున్న చింతలన్నీ ఇంతకు ముందు కార్యాలు చేసిన దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ప్రార్థనతో దేవునికి తెలియచేయండి. ఆయన నిశ్చయంగా మీ చింతలన్నిటిలోంచి మిమ్మల్ని విడిపిస్తాడు. ఆరోగ్యం గురించి చింతపడుతున్నారా? పిల్లల భవిష్యత్తు కొరకు చింతపడుతున్నారా? ఆర్థిక పరిస్థితుల గురించి చింతించి నిద్రలేక బాధపడుతూ ఉన్నారా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ చింత ఏదైనప్పటికీ మీ చింతను ప్రార్థనతో దేవునికి తెలియచేయగలిగితే నిశ్చయంగా దేవుడు మీ చింత యావత్తును ఆయన గమనించి మీరు చేసిన ప్రార్థనలకు ప్రతిఫలం అనుగ్రహించి చింతలన్నిటిలోంచి నేను విడిపిస్తాడు, చింతించుటలోంచి నేను విడిపిస్తాడు. ఇలాగూ చేయటం వలన అప్పుడు దేవుని యొక్క గొప్ప సమాధానం నీ హృదయానికి, నీ తలంపులకు కావలి ఉంటుంది. సమస్త జ్ఞానానికి మించిన సమాధానం నీ కుటుంబానికి, నీ ఇంటికి ఎల్లప్పుడూ తోడేయండి. సమాధానముతో ఈ లోకంలో నువ్వు జీవించగలుగుతావు. నీ ఆలోచనలు సమాధానంతో ఉంటాయి. నువ్వు పండుకున్నా సమాధానంతో పండుకుంటావు. నువ్వు చదువుకుంటున్నా సమాధానంతో చదువుకుంటావు. సమాధానం నీ మీద, నీ కుటుంబం మీద పరిపాలన చేయటం నువ్వు గమనించగలుగుతావు. నా ప్రియ దేవుని బిడ్డ, ఇకనైనా చింతించటం మానేసి యేసయ్య చెంత చేరి నీ చింత యావత్తూ తన మీద వేసుకుని నీ భారాన్ని మోసిన యేసయ్యకు నీ చింతను అప్పగించు. ప్రభు నిశ్చయంగా నీ జీవితాన్ని సమాధానంతో నింపునుగాక. ఆమేన్.